Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular authentication in Telugu. This is video number 14. In this class we will discuss how to create a user interface for registration process. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసము మనము ఒక యూఐని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేద్దామండి. సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసి పెట్టుకున్నటువంటి రిజిస్ట్రేషన్ అనే ఒక కాంపోనెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి HTML ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ రిజిస్ట్రేషన్ వర్క్స్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను బూట్ స్ట్రాప్ని యూజ్ చేస్తానండి. సో ఇందులో ఫస్ట్ నేను డివ్ ఎలిమెంట్ తీసుకుంటాను, దీనికి ఒక క్లాస్ వచ్చేసి నేను రో తీసుకుంటాను. సో అలాగే వన్ మోర్ డివ్ ఎలిమెంట్ తీసుకుంటాను. సో ఈ డివ్ ఎలిమెంట్కి నేను క్లాస్ వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేను కాల్స్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసుకున్నాం, ఇది కాల్స్ MD 6 కాలమ్స్గా తీసుకుంటున్నాను. సో అలాగే MX-ఆటో తీసుకున్నట్లయితే హారిజాంటల్ X యాక్సెస్లో మనకి సెంటర్ కావడం జరుగుతుంది డివ్ ట్యాగ్ అనేది. సో ఇందులో నేను మళ్ళీ ఇప్పుడు నేను కార్డ్స్ యూస్ చేస్తాను. సో ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఆ డివ్ ట్యాగ్కి నేను క్లాస్ వచ్చేసి కార్డ్గా తీసుకుంటున్నాను విత్ రౌండెడ్ 0. ఓకే, సో ఇందులో వచ్చేసి నేను మళ్ళీ ఏం చేస్తానంటే కార్డ్ హెడర్ కోసం ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఈ డివ్ ట్యాగ్లో నేను క్లాస్ వచ్చేసి ఇట్ ఈస్ కార్డ్ డాష్ హెడర్. సో గుడ్. ఓకే, దాని తర్వాత ఏం చేస్తానంటే సో ఇక్కడ ఒక H3 ట్యాగ్ తీసుకుంటాను. సో H3 ట్యాగ్కి క్లాస్ వచ్చేసి నేను ఏం చేస్తాను మార్జిన్ బాటంలో MB మార్జిన్ బాటమ్ 0 తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రిజిస్టర్ రాస్తాను, రిజిస్టర్. ఓకే, సో ఇక్కడికి కార్డ్ హెడర్ అయిపోతుంది కదా. సో దాని కింద ఏం చేస్తానంటే కార్డ్ బాడీ కోసం ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను విత్ క్లాస్. ఇక్కడ మనము డివ్ ట్యాగ్ క్లోజ్ చేద్దాం, ఎక్కడ క్లోజ్ అవుతుంది. సో దీని క్లాస్ వచ్చేసి నేను ఏం చేస్తాను కార్డ్ డాష్ బాడీ అని ఇస్తాను. సో ఈ కార్డ్ బాడీలో నేను ఏం యూస్ చేస్తాను ఫామ్ యూస్ చేస్తాను. సో ఫామ్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. ఫామ్ ట్యాగ్కి క్లాస్ వచ్చేసి నేను ఫామ్ అని ఇస్తాను. సో ఇందులో వచ్చేసి నేను మనకి ఒకటి ఈమెయిల్కి కావాలి, ఒక పాస్వర్డ్ కావాలి కాబట్టి సో ఫామ్ గ్రూప్ మనకు కావాలి కాబట్టి ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ డివ్ ట్యాగ్లో సో దాని క్లాస్ వచ్చేసి ఏం చేస్తానంటే ఫామ్ గ్రూప్ ఇస్తాను, ఫామ్ డాష్ ఫామ్ గ్రూప్. సో ఈ ఫామ్ గ్రూప్లో వచ్చేసి నేను ఫస్ట్ లేబుల్ ఇస్తాను. సో లేబుల్ ఈజ్ ఫర్ నథింగ్. సో లేబుల్ వచ్చేసి నేను ఈమెయిల్ అని ఇస్తాను. దాని తర్వాత ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఇస్తాను. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. షార్ట్ కట్స్ యూస్ చేయొచ్చండి, ఇట్స్ బెటర్ టు ప్రాక్టీస్ బై రైటింగ్ మాన్యువల్లీ. ఓకే, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఫామ్ కంట్రోల్, FORM ఫామ్ డాష్ కంట్రోల్. సో దానికి నేను ఫామ్ కంట్రోల్ విత్ రౌండెడ్ 0 తీసుకుంటున్నాను. సో అలాగే దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి రిక్వైర్డ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇది మనకి ఫామ్ గ్రూప్ అయిపోతుంది ఇక్కడికి మనకి. సో ఇప్పుడు ఏంటి ఇంకొక ఎలిమెంట్ ఇంకొక ఫామ్ ఫీల్డ్ కావాలి కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ పాస్వర్డ్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తాను, PASSWORD పాస్వర్డ్. టైప్ ఈజ్ పాస్వర్డ్, ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ ఫీల్డ్. సో ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఒక బటన్ తీసుకుంటాను, BUTTON బటన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బటన్. క్లాస్ వచ్చేసి ఏమి ఇస్తాం బూట్ స్ట్రాప్ క్లాస్ ఏముంది మనకి BTN స్పేస్ BTN డాష్ కలర్స్ కోసం యూస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైమరీ కలర్ యూస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి నేను ఫ్లోట్ వచ్చేసి రైట్లో ఇస్తాను, FLOAT ఫ్లోట్ డాష్ రైట్. సో దీనికి నేను ఏం చేస్తానంటే బటన్ మీద టెక్స్ట్ కోసం రిజిస్టర్ అని ఇస్తాను, RIGISTER రిజిస్టర్. ఓకే, సేవ్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, డన్. సో వెర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిజిస్టర్ వచ్చింది, ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఏంటి మనకి ఈ ఎలిమెంట్స్ని మనము ఇక్కడ వాల్యూస్ ఇచ్చినట్లయితే వీ హ్యావ్ టు సెండ్ దీస్ వాల్యూస్ టు సర్వర్, అంటే బ్యాక్ ఎండ్ పంపించాలి. సో ఈ ఫామ్ ఫీల్డ్స్ని యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం యూస్ చేయాలి, మన app.module.tsలో మనము ఫామ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎటువంటి ఫామ్ ఫీల్డ్ అంటే ఇన్పుట్ కావచ్చు,
టెక్స్ట్ ఏరియా కావచ్చు లేదా సెలెక్ట్ కావచ్చు. వీటిని యూస్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఫామ్స్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం ఇంపోర్ట్ చేస్తాను, ఇంపోర్ట్ ఫామ్స్ మాడ్యూల్. ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫ్రమ్ @angular/forms ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్స్ మాడ్యూల్ని మనము కాపీ చేసుకొని ఇంపోర్ట్ సర్వీస్లో కూడా మనము పేస్ట్ చేయాలి. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ సో గుడ్. సో దీన్ని హైడ్ చేస్తాను. దీని తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు రిజిస్టర్ సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ అ రిజిస్టర్ యూజర్ డేటా. దీనికి ఒక ఎంటీ ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి నేను టూ వే డేటా బైండింగ్ అనేది యూజ్ చేయాలి. సో టూ వే డేటా బైండింగ్ ఎలా యూజ్ చేస్తాము, ఇప్పుడు రిజిస్టర్ డాట్ కాంపోనెంట్ HTML ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్కి మనము బనానా ఇన్ ద బాక్స్ అని మనకి తెలుసు కదా, బనానా ఇన్ ద బాక్స్ అని చెప్పేసి టూ వే డేటా బైండింగ్ని దాన్ని మనం ఇన్పుట్ ఫీల్డ్కి అప్లై చేద్దాం. అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్, విత్ ఇన్ దట్ స్క్వేర్ బ్రాకెట్ పెరాంథసిస్. సో పెరాంథసిస్లో ఏం రాయాలి, NG మోడల్. సో దేనికి అసైన్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక ఇచ్చాం కదా యూజర్, ఏమి ఇచ్చాం అది యూజర్ డేటా మోడల్. ఎస్, దీన్ని మనము బైండ్ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇలా విధంగా మనం దీని సేమ్ ఈమెయిల్కి చేయాలి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ కూడా చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ యూజర్ డేటాను బైండ్ చేస్తున్నాం, బట్ దీనికి వాల్యూతో మనం బైండ్ చేయాలి కాబట్టి దీనికి ఒక నేమ్ అనే ప్రాపర్టీ ఇస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. సో ఇక్కడ మనము రిజిస్టర్ యూజర్ డేటా డాట్ ఈమెయిల్ అని ఇవ్వాలి. ఓకే, సిమిలర్లీ దీనికి కూడా నేమ్ అని ఇస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఓకే, సేమ్ ఇక్కడ టూ వే డేటా బైండింగ్కి రిజిస్టర్ యూజర్ డేటా డాట్ పాస్వర్డ్. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేద్దాము, ఒక బటన్కి ఈవెంట్ హ్యాండ్లర్ రాద్దాము. సో క్లిక్ ఈవెంట్ రాస్తాను. సో క్లిక్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ హ్యాండ్లర్ ఏంటి, రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి మనం రాద్దాం. దీన్ని మనము టైప్ స్క్రిప్ట్ ఫైల్లో డిఫైన్ చేద్దాం. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C. రిజిస్ట్రేషన్ కాంపోనెంట్లో సంబంధించిన టైప్ స్క్రిప్ట్ ఫైల్లో దీన్ని నేను పేస్ట్ చేసి డిఫైన్ చేస్తున్నాను. సో ఎట్లా డిఫైన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేటివి మనకి బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. సో బ్యాక్ ఎండ్కి వెళ్తూనే ఎలా చెక్ చేస్తానికి ఫస్ట్ నేను కన్సోల్లో చూస్తాను, టెస్ట్ చేస్తాను. కన్సోల్కి వచ్చిన తర్వాత వస్తున్నాయి అంటే వీ కెన్ గో ఫర్దర్. సో ఇట్ ఈస్ console.log ఆఫ్ దిస్ డాట్ వాట్ ఈస్ దట్ రిజిస్టర్ యూజర్ డేటా. ఓకే, సో ఫర్ సో గుడ్. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. Ctrl+KS. ఓకే, ఇప్పుడు నేను కన్సోల్ డివ్ టూల్స్ యూస్ చేస్తాను. కన్సోల్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి rskhelpline@gmail.com, పాస్వర్డ్ ఈజ్ ABCD అని ఇస్తాను. ఓకే, రిజిస్టర్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ rskhelpline ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ABCD. సో ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన UI ఈజ్ పర్ఫెక్ట్లీ రన్నింగ్. ఓకే, దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనము నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ సర్వీస్ రాద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం UI నుంచి డేటా అనేది బ్యాక్ ఎండ్ పంపించిన తర్వాత దాన్ని మనం సర్వీస్ ద్వారా యాక్సెస్ చేసుకొని డేటాబేస్ సర్వర్కి పంపించాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం రిజిస్ట్రేషన్ సర్వీస్ అనేది మనం ప్లాన్ చేద్దామండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.